హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యాక్ టు గార్డెనింగ్ అండ్ ట్రాప్స్. ఇవాళ వీడియోలో నేను మీకు మన ఇంట్లో పాత చామంతి మొక్కలు ఉంటే కనుక వాటి నుంచి స్టెమ్ కటింగ్స్ ద్వారా ఈజీగా ఈ ప్లాంట్స్ని ఎలా ప్రాపగేట్ చేసుకోవాలో చూపిస్తానండి. జనరల్గా ఈ వింటర్ సీజన్ మొత్తం ఫ్లవరింగ్ సీజన్ అంటాం కదా, రకరకాల పువ్వులు బ్లాసమ్స్తో మన గార్డెన్ ఎప్పుడూ కలర్ఫుల్గా ఉంటుంది. సో వన్ ఆఫ్ దోస్ వింటర్ ప్లాంట్స్లో ఈ చామంతి మొక్క ఒకటి కాబట్టి మోస్ట్ ఆఫ్ ద న్యూ గార్డెనర్స్కి ఈ మెథడ్ అనేది యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు నేను చూపించే ఈ స్టెమ్ కటింగ్ మెథడ్ ప్రాపగేషన్ ఏంటంటే, ఇప్పుడు మీ ఏరియాలో హ్యూమిడిటీ లెవెల్స్ కానీ టెంపరేచర్స్ కానీ ఎక్కువగా ఉంటే ఎక్కువ సక్సెస్ రేట్ ఉండదండి. ఇప్పుడు చినుకులు పడుతూ ఆర్ టెంపరేచర్ అనేది కూల్గా ఉంటుంది అన్నప్పుడు ఈ ప్రాసెస్లో చాలా ఈజీగా రూట్స్ వస్తాయి స్టెమ్ కటింగ్స్ నుంచి. అండ్ మోర్ ఓవర్ పాత సీజన్లో ఉన్న చామంతి మొక్కల్ని వాటి సీజన్ అయిపోయాక ప్రతిసారి ట్రిమ్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడే మనకి గుబురుగా అయ్యి బ్రాంచెస్ ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. ఒకవేళ అలాంటి ట్రిమ్మింగ్ కానీ మనం కట్ చేయకపోతే నెక్స్ట్ సీజన్కి ఆ చామంతి మొక్క వడలిపోయినట్టు ఆర్ పువ్వులు రాకుండా చనిపోతూ ఉంటుంది. సో దీని గురించి కంప్లీట్గా నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ ఇస్తాను. ఇప్పుడు మనం స్టెమ్ కటింగ్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, మరీ చిన్న ఆర్ లేత స్టెమ్స్ కాకుండా ఈ సైజులో ఉండే మాత్రం స్టెమ్స్ చూసుకుంటే చాలా ఈజీగా రూట్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. జనరల్గా ఈ చామంతి మొక్కలకి సక్కర్స్ అని సైడ్ నుంచి వస్తూ ఉంటాయండి. వాటిని మనం తీసి సపరేట్గా నాటుకున్నా కూడా చాలా ఈజీగా కొత్త ప్లాంట్స్ అనేవి ప్రాపగేట్ అవుతూ ఉంటాయి. ఇలాంటి ఇన్ కేస్ మనకు అలాంటి సక్కర్స్ రానప్పుడు స్టెమ్ కటింగ్స్ నుంచి ఎలా ప్రాపగేట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. సో ఇక్కడ మనం అలాంటి మీడియం సైజ్ స్టెమ్స్ని ఖచ్చితంగా కట్ చేసుకోవాలి. మరీ లేత స్టెమ్స్ అనేవి తీసుకోవద్దు. సో ఈ మాత్రం సైజు ఉన్న పెద్ద స్టెమ్స్ని కట్ చేసుకోండి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత బాటమ్ సైడ్ ఉన్న లీవ్స్ అన్నిటిని క్లియర్ చేసుకోండి. ఇక్కడ నేను 2 స్టెమ్ కటింగ్స్తో చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ నేను తీసుకున్న ఒక పోర్షన్ సాయిల్ ఏంటంటే మన గార్డెన్ సాయిల్ అనమాట. అంటే 1:1:1 రేషియోలో మనం కలిపి పెట్టుకున్న నార్మల్ గార్డెన్ సాయిల్. నెక్స్ట్ వచ్చి అంతే సేమ్ క్వాంటిటీ ఇక్కడ నేను ఇసుక తీసుకున్నానండి. మీకు ఇసుక అవైలబుల్గా లేదు అంటే కోకోపీట్ వాడచ్చు. బట్ ఇసుక ఏంటంటే సాయిల్ పోరస్గా ఉన్నప్పుడు రూట్స్ ఫార్మేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మనం ఇసుక అందులో వాడడం వల్ల వాటర్ అనేది స్టాగ్నెంట్ అవ్వకుండా ఈజీగా డ్రైన్ అవుతాయి. సో రూట్స్ ఫామ్ అయిపోయినా వాటర్ స్టాగ్నెంట్ అయ్యి కుళ్ళిపోకుండా చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో ఈ రెండింటిని సేమ్ ఈక్వల్ పోర్షన్స్లో తీసుకుని కలిపి మనం పాటింగ్ మిక్స్ కింద యాడ్ చేస్తాం ఇక్కడ. సో అలా యాడ్ చేసినప్పుడు ఇసుక అనేది వాటర్ని హోల్డ్ చేస్తుంది కాబట్టి సాయిల్ అనేది మనం ఒకరోజు వాటరింగ్ చేయకపోయినా మరీ డ్రైగా అయిపోయినట్టు అవ్వదు. కాబట్టి ఈ స్టెమ్ కటింగ్స్ అనేవి ఎండిపోకుండా ఉండడానికి హెల్ప్ అవుతుందండి. మనం ఈ స్టెమ్ కటింగ్స్ని నాటుకునేటప్పుడు డైరెక్ట్గా సాయిల్లో పోక్ చేసేయకుండా ఏదైనా ఒక స్టిక్ సహాయంతో హోల్డ్ చేసి నాటుకుంటే మంచిది. ఎందుకంటే ఈ స్టెమ్స్ అనేవి చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి మనం సాయిల్లో డైరెక్ట్గా అలా పిన్ చేసినట్టు నాటేస్తే పైన అవుటర్ లేయర్ అనేది ఊడిపోయి ఇన్నర్ లేయర్ అనేది సాయిల్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఈజీగా కుళ్ళిపోతుందండి. సో ఇలా జాగ్రత్తగా ఎక్కువ నోట్స్ సాయిల్లో ఉండేలాగా చూసుకుంటే ఆ నోట్స్ అన్నిటికీ రూట్స్ ఫామ్ అయ్యి ప్లాంట్ అనేది ఈజీగా ప్రాపగేట్ అవుతుంది. మనం ఇలా ప్లాన్ చేసుకున్న తర్వాత మన స్టెమ్ కటింగ్స్ కంటే కొంచెం హైట్ ఉన్న 3 స్టిక్స్ని 3 సైడ్స్ ఆఫ్ పాట్ దగ్గర ప్లేస్ చేసుకోవాలండి. వీటి తర్వాత మనం మన ఇంట్లో నార్మల్గా జనరల్గా దొరికే పాలిథిన్ కవర్స్ కానీ ప్లాస్టిక్ కవర్స్ కానీ ఏవైనా తీసుకుని వాటికి ఒక 4 to 5 హోల్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న కవర్స్ లాంటివైనా లేకపోతే నార్మల్ అయినా పర్లేదు. అలా 4 to 5 హోల్స్ ఎందుకు చేస్తామంటే, మనం ఈ కవర్తో ఈ ప్లాంట్ మొత్తం కవర్ చేసినప్పుడు ఎయిర్ ఫ్లో ఉండడానికి ఈ హోల్స్ హెల్ప్ చేస్తాయి. సో ఈ కవర్ని మనం టై చేసే ముందు వాటర్ని మళ్ళీ ప్లాంట్ మీద స్ప్రింకిల్ చేసి దీన్ని టై చేస్తాం అనమాట. ఇలా చేస్తే ఏమవుతుందంటే ట్రాన్స్పిరేషన్ ద్వారా బయటకు వెళ్ళిపోయిన వాటర్ కవర్ మీద స్టాగ్నెంట్ అయ్యి ఆ ప్లాంట్ ఎన్వైర్న్మెంట్ మొత్తం హ్యూమిడిటీతో ఉండకుండా చల్లగా ఉంటుంది. కాబట్టి రూట్స్ ఫార్మేషన్కి ఈజీగా ప్లాంట్ అనేది అడాప్ట్ అవుతుంది. స్టెమ్ కటింగ్స్ అనేవి మనం ఎలాంటి రూట్ గ్రోతర్స్ వాడినప్పుడు ఈజీగా పెరగాలంటే ఈ టెక్నిక్ చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా మనం ఏదైనా ఎండ తగలని ప్లేస్ అంటే ఒక 2 to 3 hours లైట్ సన్లైట్ పడి రిమైనింగ్ టైంలో మొత్తం షేడీ ఏరియా ఉన్నట్టుండే ప్లేస్లో పెట్టుకుంటే మనకి ఒక 15 to 20 days లోపు ఖచ్చితంగా ప్లాంట్ గ్రోత్ అది స్టెబిలైజ్ అయినట్టు మనకు కనపడుతుంది. 25 daysకి ఖచ్చితంగా రూట్ ఫార్మేషన్ అవుతుంది. మనం ఒక 1 month తర్వాత ఆ ప్లాంట్ని తీసుకొని ఇలాగా సపరేట్ ప్లాంట్స్గా ప్లాన్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను చూపించిన చాలా వరకు ప్లాంట్స్ అన్నీ నేను ఇదే టెక్నిక్లో గ్రో చేసిన స్టెమ్ కటింగ్స్ అనమాట. సో ఒకసారి ఇలాంటి ఒక స్టెమ్ కటింగ్ మెథడ్లో ప్లాంట్స్ని ప్రాపగేట్ చేసి చూడండి. బిగినర్స్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది.
వీడియో ఎలా అనిపించిందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.